అడ్వాన్స్డ్ కేపీ స్టెల్లార్ ఆస్ట్రాలజీ ప్రేక్షకులకి నమస్కారం అండి. మనం ఈ నెల 31వ తారీఖు నుంచి అడ్వాన్స్డ్ కేపీ స్టెల్లార్ ఆస్ట్రాలజీ ఆన్లైన్ క్లాసెస్లో సెకండ్ బ్యాచ్ని ప్రారంభించడం జరుగుతుందండి. కనుక ఈ అడ్మిషన్స్ ఇంచుమించు జూన్ 10వ తారీఖులోగా ఎవరికైనా ఈ కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు జూన్ 10థ్లోగా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ఆన్లైన్ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చండి. ఈ కోర్సులో ముఖ్యంగా కంప్లీట్గా ఇది ఆన్లైన్ అండి, తెలుగు మీడియంలోనే నిర్వహించబడుతుంది. ఈ కోర్సులో ముఖ్యంగా 45 నుంచి 60 వరకు ప్రీ రికార్డెడ్ వీడియోస్ని మీకు మెయిల్కి అందివ్వడం జరుగుతుందండి, మీ పర్సనల్ మెయిల్కి. ఇవి కంప్లీట్గా ప్రైవేట్ వీడియోస్ అండి, యూట్యూబ్ లింక్స్. ఇవి మీకు మాత్రమే ఓపెన్ అవుతాయి. మీకు సిలబస్లో భాగంగా ఈ కోర్సుని ప్రతి వారము కూడా ఒక 4 నుంచి 5 వీడియోలు కవర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆ వీక్ కవర్ చేసినటువంటి ఆ సిలబస్పై వీకెండ్లో ఒక జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి దానిపై ఆ 4-5 వీడియోలపై మీకు ఉండేటటువంటి డౌట్స్ని క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. ఇంకా ఎడిషనల్గా ఏమైనా మనం మిస్ అయితే వాటికి సంబంధించినటువంటి డిస్కషన్ అంతా కూడా ఆ జూమ్ మీటింగ్లో మనం కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే, ఈ కోర్సుని మీరు నేర్చుకోవాలని అంటే కృష్ణమూర్తి పద్ధతి కేపీ మెథడ్పై బేసిక్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలండి. కానీ మనం ఈ కోర్సులో భాగంగా ఎడిషనల్గా కనీసం కృష్ణమూర్తి పద్ధతి అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా ఫస్ట్ ఒక 10 వీడియోస్ని మనం ప్రిపేర్ చేయడం జరిగిందండి. అసలు కృష్ణమూర్తి పద్ధతి అంటే కనీసమైనటువంటి అవగాహన లేని వాళ్ళు కూడా ఈ కోర్సులో ప్రారంభంలో కనీసం ఒక 3 వీక్స్ మనకి బేసిక్గా కృష్ణమూర్తి పద్ధతి అంటే ఏంటి, వాటిని సబ్లాడ్ థియరీ, సబ్లాడ్ అంటే ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి, వాటిని ఏ విధంగా లింక్ చేయాలి, కృష్ణమూర్తి పద్ధతిలో ఉండే ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా ఫస్ట్ 3 వీక్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా మీకు కృష్ణమూర్తి పద్ధతిపై అవగాహన వచ్చిన తర్వాతనే అడ్వాన్స్డ్ కేపీ స్టెల్లార్ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్స్లోకి మనము వెళ్ళటం జరుగుతుందండి. ఈ విధంగా మీకు ఈ కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. ఈ కోర్సుకి ఫీజుగా మనకి 7,500 రూపీస్ని మనం ఛార్జ్ చేయడం జరుగుతుందండి. వన్స్ మీ ఫీజు పే చేసిన వెంటనే మీకు రికార్డెడ్ వీడియోస్ అనేవి మీ మెయిల్కి అటాచ్ చేయడం జరుగుతుందండి. ఆస్ట్రాలజీని ఒక రీసెర్చ్గా ఎవరైతే స్టడీ చేయాలనే తపన ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా అడ్వాన్స్డ్ కేపీ స్టెల్లార్ ఆస్ట్రాలజీ అనేది చాలా మంచి అవకాశం. కనుక ఎవరికైతే ఆస్ట్రాలజీని నేర్చుకోవాలనే తపన ఉంటుందో, బాగా దీనిపై ఒక డెప్త్ నాలెడ్జ్ని మనం ఎక్వైర్ చేయాలనేటువంటి ఆసక్తి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. మీరు మీ యొక్క ఫీజుని ఈ నెంబర్కి 9441228823 గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. అడ్వాన్స్డ్ కేపీ స్టెల్లార్ ఆస్ట్రాలజీ సిస్టంలో టోటల్గా కాన్సెప్ట్స్, ఏ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేయగలుగుతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ కస్పల్ ఇంటర్లింక్స్, CIL కస్పల్ ఇంటర్లింక్స్ థియరీ తొలక ప్రాధాన్యత డిస్కస్ చేస్తామండి. అలాగే ప్రిన్సిపల్స్ అండ్ గోల్డెన్ రూల్స్ ఇన్ కస్పల్ ఇంటర్లింక్స్, ఈ థియరీలో మనకి గోల్డెన్ రూల్స్ ఏంటి, కొన్ని రూల్స్ అనేవి ప్రాథమికంగా మనకి చాలా ముఖ్యమైనవి ఉంటాయి, వాటి కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలానే ఇన్నర్ అండ్ అవుటర్ భావాస్, ఇన్నర్ భావాస్ అంటే ఏమిటి, అవుటర్ భావాస్ అంటే ఏమిటి డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ పొటెన్షియల్ ఫర్ ఆల్ భావాస్, ప్రతి భావము మనకి 12 భావాలు ఉంటాయి, వాటి భావాల తలక పొటెన్షియల్ అంటే దాని తలక ఎనర్జీ, దీన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది.
అలానే ఇంపార్టెన్స్ ఆఫ్ దశ, భుక్తి మరియు అంతర. దశ, బుద్ధి, అంతర మనకి ఏ విధంగా ఆపరేట్ అవుతాయి. నెంబర్ 6 అప్లికేషన్ ఆఫ్ కస్పల్ ఇంటర్లింక్స్. ఈ కస్పల్ ఇంటర్లింక్స్ని మనం మిగతా చార్ట్స్లో ఏ విధంగా మనం అప్లై చేస్తాం, అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి. అలాగే 7th కాన్సెప్ట్ బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ అండ్ రూలింగ్ ప్లానెట్స్. జన్మకాల సంస్కారం ఇది చాలా ముఖ్యమైనది. ఈ బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ కూడా ఏ విధంగా మనం చేస్తాం అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. అలాగే ఫైనాన్స్ ఆర్ మనీ ఆస్ట్రాలజీ, ధన భావాన్ని ఏ విధంగా మనం చూడాలి. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ జాబ్ అండ్ ప్రొఫెషన్ ఆస్ట్రాలజీ, అంటే ఉద్యోగమా, వ్యాపారమా, అసలుకి జాతకుడి తొలక జీవన ఏ విధంగా జీవనం అనేది ఆయన ఏ విధంగా గడుపుతాడు, మెయిన్ మనీ అనేది ఏ విధంగా ఆయన సంపాదిస్తాడు అనేది కూడా డిస్కస్ చేస్తాం. 10th కాన్సెప్ట్ ఈజ్ మ్యారేజ్ ఆస్ట్రాలజీ, వైవాహిక జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం పరిగణించాలి. అలానే ఎడ్యుకేషన్ ఆస్ట్రాలజీ, విద్య, జాతకుడు ఏ విధంగా ఆయనకి ఎడ్యుకేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా డిస్కస్ చేస్తాం. అంటే ప్రాథమిక స్థాయి, సెకండరీ స్థాయి, లేదా డిగ్రీ, పీజీ, రీసెర్చ్ స్కాలర్స్, ఈ విధంగా అన్నింటినీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఆస్ట్రాలజీ. నెక్స్ట్ మెడికల్ ఆస్ట్రాలజీ అంటే మనకి రోగాలు, అంటే ఒక జాతకుని యొక్క ఆరోగ్యము, లేదా ఆయన ఏ ఏ అనారోగ్యం చే ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మెడికల్ ఆస్ట్రాలజీలో మనం డిస్కస్ చేస్తాం. అలాగే చైల్డ్ బర్త్ ఆస్ట్రాలజీ, పిల్లలు, వైవాహిక జీవితం ప్రారంభమైన వెంటనే పిల్లలు ప్రాబ్లమేటిక్గా ఉందా లేదా సాఫీగా ఉందా అనేది కూడా వస్తుంది. అలాగే ప్రాపర్టీ ఆస్ట్రాలజీ, ప్రాపర్టీ అంటే భూములు, ఆస్తులు, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. అలాగే టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్, ఇది చాలా ముఖ్యమైనది. ఇది కేపీ మెథడాలజీలో టైమింగ్ ఆఫ్ ఈవెంట్స్కి చాలా ప్రత్యేకత ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఒక ఈవెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది, మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది, ఉద్యోగం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, వీటిని మనం ఎలా రీచ్ అవ్వాలి అనే దానికోసం కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. అలాగే షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ, షేర్ మార్కెట్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది, షేర్ మార్కెట్లో మనం పెట్టుబడులు మనకు ప్రాఫిట్ రావాలంటే మన హోరోస్కోప్లో ఎలాంటి కాంబినేషన్స్ ఉండాలి అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 17 ఫారిన్ ట్రావెల్ ఆస్ట్రాలజీ, అసలు విదేశీయానం. ఇప్పుడు ముఖ్యంగా యువత అంతా కూడా విదేశీయానము, విదేశాల్లో చదువు కానీ విదేశాల్లో స్థిరపడడం కోసం ఎక్కువగా మనకి ప్రశ్నలు వేయడం జరుగుతుంటుంది. అది ఏ విధంగా ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే విదేశీయానం జరుగుతుంది, అక్కడ స్థిరపడడం జరుగుతుంది అనేది కూడా డిస్కస్ చేస్తామండి. నెక్స్ట్ బిజినెస్ ఆస్ట్రాలజీ, వ్యాపార రంగం అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ రంగంలో మనం వ్యాపారం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. అలాగే అనాలిసిస్ ఆఫ్ వేరియస్ హోరోస్కోప్స్, రకరకాల జాతక చక్రాలను మనం పరిశీలన చేస్తామండి. అనేకమైనటువంటిది, అంటే మనకి అనేకమైన ఈవెంట్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ హోరోస్కోప్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 20 హొరారీ ప్రిడిక్షన్ టెక్నిక్స్, ప్రశ్న జ్యోతిష్యము, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి కేపీ మెథడాలజీలో. అడ్వాన్స్డ్ కేపీ స్టెల్లర్ ఆస్ట్రాలజీ సిస్టంలో హొరారీ ప్రశ్న జ్యోతిష్యాన్ని మనం ఏ విధంగా ప్రిడిక్ట్ చేయడం అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ట్రాన్సిట్ అనాలిసిస్, ట్రాన్సిట్ అంటే గోచారం అంటాం మనం. ఈ గోచారం అనేది ఏ విధంగా మనకి హ్యూమన్ ఈవెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది కూడా మనం ట్రాన్సిట్ అనాలిసిస్ విభాగంలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ టాపిక్స్ అన్నింటినీ మనకి కవర్ చేస్తూ 45 ప్రీ రికార్డెడ్ వీడియోస్ ప్లస్ 15 మినిమం జూమ్ క్లాసెస్ అనేవి ఉంటాయండి. మ్యాక్సిమం అనేది మనకి వీలుని బట్టి నేను కండక్ట్ చేస్తాం. ఈ విధంగా మనం ఈ సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది. జ్యోతిష్యం నేర్చుకోవాలి, కేపీ ఆస్ట్రాలజీ అడ్వాన్స్డ్ సిస్టమ్కి నేర్చుకోవాలనుకున్న ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుచూ ఉన్నాను. నమస్తే అండి.